నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అవైసీ గారు అయోధ్యలో రామమందిర విరాళాలకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి తాజాగా మాట్లాడారు. సెన్సేషనల్ కామెంట్సే. ఏదో ఇన్ని రోజుల తర్వాత ఏదో మెలకు వచ్చినట్టుంది ఆయనకి. ఇన్ని రోజుల తర్వాత ఆయన ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమంటున్నారంటే, ఈ బోర్డు ఏదైతే ఉందో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో గనక పొరపాటును గనక ఒక ముస్లిం సభ్యుడు గనక ఉంటే ఈ పాటికి అతన్ని ఎన్కౌంటర్ చేసేసేవాళ్ళు యోగి ప్రభుత్వము. అదృష్టవశాత్తు ఆ ట్రస్ట్ బోర్డులో, ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బోర్డులో ముస్లిం ఎవరు లేరు కాబట్టి బ్రతికిపోయాం. ఒకవేళ ఉంటే అతన్ని ఎన్కౌంటర్ చేసేసేవాళ్ళు, అతని ఇంటిపై కూడా బుల్డోజర్ లెక్కి తొక్కించేసేవాళ్ళు, కూల్చేసేవాళ్ళు అని చెప్పి असदुद्दीन अवैसी माట్లాడేవారు. अब मुझसे पूछा गया कि बताओ आप इस पर आप क्या कहेंगे, तो मैंने इतना ही कहा, अगर ट्रस्ट में गलती हो गई, उस ट्रस्ट में एक मुसलमान को तुम मेंबर बना लेते और बाद में जब ये घोटाला सामने आया तुम उस मुसलमान को ले जाकर एनकाउंटर कर देते, बुलडोजर से उसका घर तोड़ देते, केस क्लोज्ड. चंपक तो मजे में है, चंपक अभी. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజుల తర్వాత ఆయన మాట్లాడడము నెంబర్ 1. ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? అభ్యంతరకరమైనటువంటి విషయం ఏంటి అంటే, జరిగినటువంటి తప్పు గురించి మాట్లాడాలి. రైట్, అక్కడ ఏం జరిగింది? భక్తులు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి. లోపల ఉన్నటువంటి సభ్యులే దానికి పాల్పడ్డారు. దానికి సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడం జరిగింది. ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా వచ్చింది, ప్రాథమిక రిపోర్ట్ కూడా వచ్చింది. ఒక 10-15 రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. అందులో అసలైనటువంటి దోషులు ఎవరు తప్పు చేశారనేది పూర్తిగా అన్ని వివరాలు దాంట్లో వచ్చేస్తాయి. ఓకే, జరిగినటువంటి తప్పు గురించి, కేసు గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా ఇందులో రిలీజియస్ యాంగిల్ ఎందుకు చూస్తున్నారు? మతపరమైనటువంటి కోణాన్ని జొప్పించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తప్పు కదా. మీరు ఆ స్కామ్ గురించి మాట్లాడండి. ఎంత పోయింది, మరి దీనికి బాధ్యత లేదా, బాధ్యత ఎవరిది, ఇది మాట్లాడండి, క్వశ్చన్ చేయండి. ఓకే, ఇది క్వశ్చన్ చేయకుండా దీంట్లో మతపరమైనటువంటి కోణాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మతం రంగు ఎందుకు పులుముతున్నారు? కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి, అయోధ్య రామమందిర నిర్మాణం అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 500 సంవత్సరాల నాటి హిందువుల ఆకాంక్ష, కోరిక అని చెప్పి అది తారీఖు పే తారీఖు అని చాలాసార్లు ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ కూడా చిట్ట చివరకు రామ మందిరాన్ని కట్టించి ప్రారంభించినటువంటి ఘనత మోదీ సర్కార్కి, యోగి సర్కార్కి కూడా ఇవ్వాల్సిందే ఆ క్రెడిట్. అందులో ఏం మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది 500 సంవత్సరాల నాటి కల కాబట్టి అదొక వెపన్. డెఫినెట్గా అది ఎప్పుడైనా కూడా బీజేపీకి చెప్పుకోవడానికి, గర్వంగా చెప్పుకోవడానికి ఒకటి డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే అంశాన్ని అదే అయోధ్య రామ మందిరంలో భక్తులు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించి వెలుగులోకి వచ్చినటువంటి ఈ కేసును ఆయుధంగా చేసుకొని దీన్ని పొలిటికల్ వెపన్, రాజకీయ అస్త్రంగా వాడుకోవడానికి అటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీ ప్రయత్నం చేస్తోంది, అఖిలేష్ యాదవ్ ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఇన్ని రోజుల తర్వాత అన్నీ ఆలోచించుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ మాట్లాడుతున్నారు. దీన్ని ఒక పొలిటికల్ వెపన్ లాగా, రాజకీయ అస్త్రంలాగా వాడుకొని యోగిని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడే ఎందుకు? టైమింగ్ చాలా ఇంపార్టెంట్. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. రైట్, మీ అందరికీ తెలుసు. సో ఎన్నికలకు ఎప్పటి నుంచి హడావిడి మొదలైపోయింది. ప్రతిపక్షాలు వాళ్ళ అస్త్రాలన్నీ బయటకు తీస్తున్నారు. యోగి ఆయన చేసిన డెవలప్మెంట్ ఎలాగో ప్రజల కళ్ళ ముందు ఉంది కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పెద్దగా కరప్షన్ గురించి మాట్లాడడానికి అవకాశం లేదు, లేకపోతే డెవలప్ చేయలేదని మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి ఏ అంశము దొరకలేదు కాబట్టి ఈ విధంగా ఈ రామాలయంలో వచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించి ఈ అంశాన్ని యోగి ప్రభుత్వానికి అంటగట్టడానికి, అతనిపై ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతాం. ఇదొక కారణం డెఫినెట్గా అయి ఉండొచ్చు. సో వచ్చే ఎన్నికల్లో యోగిని గద్దెదించడానికి ఈ కేసును ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి ప్రతిపక్షాలు. దాంట్లో అసదుద్దీన్ అవైసీ కూడా భాగమైనట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో మతపరమైనటువంటి కోణాన్ని చూడకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పే, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఎవరు చేసినా కూడా తప్పే. రైట్, ఇక్కడ ఈ క్వశ్చన్ చేస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే ఈవెన్ అసదుద్దీన్ అవైసీ కానీ వీళ్ళని అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి ఈ సందర్భంగా అంటే, ఒకటి, రామమందిర నిర్వహణ అనేది యూపీ ప్రభుత్వం చూసుకుంటుందా? కాదు, యూపీ ప్రభుత్వానికి డైరెక్ట్గా సంబంధం లేదు. దానికి ఒక బోర్డు ఉన్నది, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఆ బోర్డు చూసుకుంటుంది. దాంట్లో కొంతమంది సభ్యులు ఉన్నారు. అలాగే మరి యోగి ప్రభుత్వానికి బాధ్యత లేదంటే బాధ్యత ఉన్నది, బట్ నాట్ డైరెక్ట్లీ. ఓకే, ఈ యొక్క కేసుని నేరుగా యోగికి ఆపాదించేసేది ఆయన ఇంట్లోకి వెళ్ళి సొమ్ములు వెళ్ళి చేరినట్టుగా ఇది 100 కోట్ల స్కేము, 200 కోట్ల స్కేమ్ అని చెప్పి దాన్ని ఎగ్జాజరేట్ చేసి మీడియా కూడా, కొన్ని మీడియా సంస్థలు కూడా
ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా దీన్ని అలాగే ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. నెంబర్ 1, ఇది నేరుగా యోగి ప్రభుత్వ హయాంలో నిర్వహించబడుతున్నటువంటి మందిరం కాదు, ఒక బోర్డు, ట్రస్ట్ బోర్డు ఉంది, ఆ బోర్డు చూసుకుంటుంది. యోగిని మరి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పొలిటికల్గా దెబ్బ కొట్టడానికి. చిన్నపిల్లాడికి కూడా అర్థమైపోతుంది ఆ విషయం. ఇక్కడ అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, ఈ ప్రతిపక్షాలను కానీ అసదుద్దీన్ అవైసీని కానీ మసీదు కమిటీల్లో అసలు వీళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక హిందూ బోర్డులో ఇది ఈ జన్మభూమి, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో హిందూ ప్రతిష్టాత్మకమైనటువంటి హిందూ ఆలయం, అలాంటి ట్రస్ట్ బోర్డులో ముస్లిం ఎందుకు ఉంటాడండి? అసలు ఉండాల్సిన అవసరం ఉందా? ఆ థాట్ ఎందుకు మీకు వచ్చింది? ఒకవేళ ఉంటే అతన్ని కాల్చిపడి, ఇదంతా కూడా హైపోథెటికల్ కదా. హిందూ ట్రస్ట్ బోర్డులో ముస్లింలు ఎందుకుంటారు, లేదా క్రిస్టియన్లు ఎందుకుంటారు? ఉండే అవకాశమే లేదు కదా. మరి ఉంటే అతన్ని ఎన్కౌంటర్ చేసేవాళ్ళు, అతని ఇంటిని కూల్చేసేవాళ్ళు, అతని ఇంటిని బుల్డోజ్ చేసేవాళ్ళు అని చెప్పి యోగి మీద విరుచుకుపడ్డం అనేది ఇది క్లియర్గా హైపోథెటికల్ అటాక్, పొలిటికల్గా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, మసీదు కమిటీలు చాలా ఉన్నాయి కదా దేశవ్యాప్తంగా, మన తెలంగాణలో కానీ ఎక్కడ చూసినా మసీదులు ఉన్నాయి కదా. ఈ మసీదు కమిటీలలో ఎక్కడైనా ఒక హిందువు సభ్యుడిగా ఉన్నాడా? ఉండనిస్తారా? మరి ఇదే ప్రశ్న ఏ రోజైనా ఏ హిందువైనా అడిగాడా? ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అది వాళ్ళ మతపరమైనటువంటి సంస్థ కాబట్టి వాళ్ళే సభ్యులుగా ఉంటారు. మరి ఏ రోజైనా ఇలాంటి ప్రశ్న అక్కడ ఉంటే, మసీదు కమిటీల్లో హిందువు కనుక ఉంటే ఎలా జరిగేదేమో అని చెప్పి ఏ రోజైనా ఏ హిందువైనా మాట్లాడా? మాట్లాడలేదు. మరి ఈ రోజున అసదుద్దీన్ అవైసీ గారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? రిలీజియస్ యాంగిల్ ఎందుకు తీసుకొస్తున్నారు దీంట్లోకి? తప్పే కదా. తర్వాత ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది. ఓకే, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది. మరి ఈ బోర్డులో ఎవరైనా హిందువులు సభ్యులుగా ఉన్నారా? లేరు కదా, అందరూ ముస్లింలే ఉన్నారు కదా. మరి ఏ రోజైనా ఏ హిందువైనా క్వశ్చన్ చేశాడా ఉంటే అని? ఎవరు అడగలేదు కదా, మాట్లాడరు కూడా, అవసరం లేదు, నన్ ఆఫ్ దేర్ బిజినెస్. ఓకే, తర్వాత అన్నిటికంటే పెద్ద విషయము, వక్ఫ్ బోర్డులో లేదా వక్ఫ్ ట్రిబ్యునల్స్లో ఒక్క హిందూ సభ్యుడైనా ఉన్నారా? మరి ఈ వక్ఫ్ బోర్డు ముసుగులో ఎన్ని లక్షల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఎన్ని సుమారుగా ఒక 38 లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా కూడా అన్యాక్రాంతమైపోయినాయి. కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే ఈ లక్షల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి? చాలా వరకు మా భూములను ఆక్రమించేశారని చెప్పి ఎంతోమంది అమాయకమైనటువంటి, అందులో ముస్లింలు కూడా ఉన్నారు పాపం, నాట్ ఓన్లీ హిందూస్, అందులో ముస్లింలు కూడా ఉన్నారు, పేద ముస్లింలు ఉన్నారు, వెనుకబడిన తరగతి వర్గాలు ఉన్నారు. ఇది నాదే, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్ అని అంటే అక్కడ బోర్డు బాతేస్తే ఇక అంతే. ఇంకా ఎవరో మా తాత హామీ ఇచ్చాడు, మా తాత వాళ్ళ తాతగారికి చెప్పాడు, ఇలా నోటి మాటగా చెప్పేది, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు, ఎలాంటి పత్రాలు ఉండవు, ఇలా నోటి మాటగా చెప్పేసిన దాన్ని పట్టుకొని పొరపాటున ఎవరైనా యజమాని వెళ్తారు, డెఫినెట్గా వెళ్తారు, భూమి పోయినప్పుడు డెఫినెట్గా వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? వక్ఫ్ ట్రిబ్యునల్స్కి వెళ్తారు. ట్రిబ్యునల్స్లో ఎవరుంటారు జడ్జిలుగా? ముస్లింలే ఉంటారు, వాళ్ళే ఉంటారు. 90% ఎవరికి కూడా అక్కడ న్యాయం జరగదు. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ ల్యాండ్. ఇంకా జన్మలో మళ్ళీ అతను అది తిరిగి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కోర్టుల చుట్టూ ఎంతమంది తిరుగుతారు, ఎంతమందికి ఓపిక ఉంటుంది? ఇంకా పోతే పోనీలు అని చెప్పి మా కర్మ అని చెప్పి ఊరుకుంటారు. మరి ఇలా వచ్చినవే కదా. మరి దీనిలో అవకతవకలేంటో తేల్చడానికి కదా ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు, వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని పాస్ చేయించింది అత్యంత కష్టం మీద. అయినా కూడా దానిపై ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. ఎందుకని? దీన్ని రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటికైతే దీనిపై స్టే ఆర్డర్ ఇవ్వాలని చాలామంది ముందుకు వచ్చారు. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వాల, కాకపోతే దానిపైన చిన్న అభ్యంతరాలు ఇవన్నీ ఉన్నాయి. దాని మీద విచారణ జరుగుతుంది, ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రోజు తేలుతుంది. మరి వక్ఫ్ బోర్డు పరిధిలో ఏ హిందువు లేనప్పుడు, వక్ఫ్ ట్రిబ్యునల్స్లో ఒక్క హిందువు లేనప్పుడు, ఇతర మతాల సంస్థలు లేనప్పుడు, మరి ఈ హిందూ ట్రస్ట్ బోర్డులో ఎందుకు ముస్లిం ఉంటారు? ముస్లిం ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. మరి ఈ యొక్క అంశాన్ని ఎందుకు అనవసరంగా ఇంత చిన్న లాజిక్ అసదుద్దీన్ అవైసీ గారు ఎందుకు మిస్ అయ్యారు? సో ఇది అడగాల్సినటువంటి ప్రశ్న. మరి ఈ అవకతవకల గురించి చాలామంది అడుగుతున్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో జరిగినటువంటి కబ్జాల గురించి, ఆక్రమణల గురించి చాలామంది అడిగారు, కోర్టుల చుట్టూ తిరిగారు. కాబట్టి ఈ రోజున ఇదంత పెద్ద విషయం అయింది, దాని మీద ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు పాపం. అందులో అన్యాయం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, భూములను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేల ఎకరాలు, వందల ఎకరాలు కేవలం ఒక 100-150 మంది చేతిలో ఇదంతా కూడా బందీ అయిపోయింది. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అద్దెల ద్వారానో లేకపోతే మరొక రూపంలో ఫలాల్ని కొద్దిమంది అనుభవిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని, పబ్లిక్ ప్రాపర్టీని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి భూమిని అప్పనంగా దోచేసి కబ్జా చేసినటువంటి పరిస్థితి. కరెక్టా? రైట్. ఇక చర్చల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? చర్చలకు ఎంత ఫండ్స్ వస్తున్నాయి విదేశాల నుంచి?
అమెరికా నుంచి ఎంత ఫండ్ వస్తుంది, యూకే నుంచి ఎంత ఫండ్ వస్తుంది, ఆస్ట్రేలియా నుంచి ఎంత ఫండ్ వస్తుంది, దీంట్లో ఎంత అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని గోల్మాలు జరుగుతున్నాయి, ఎవరైనా క్వశ్చన్ చేశారా? లేదే. బట్ అయోధ్యలో జరిగినటువంటి ఈ అంశం గురించే ఎందుకు అంత ఫోకస్ అంటే అది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పుణ్యక్షేత్రము, ఫోకస్ అందుకనే ఎక్కువగా పడుతోంది. దట్టు అక్కడ వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది యోగి ఆదిత్యనాథ్. పోనీ హిందూ దేవాలయాల్లోనే తిరుపతిలో కూడా అప్పుడప్పుడు చెదురుమదురు ఇలాంటి ఉదంతాలు జరిగినటువంటి విషయాలు ఉన్నాయి కదా. పరకామణిలో లెక్కింపుల విషయాల్లో తేడాలు, విదేశీ భక్తులు ఇచ్చినటువంటి కొన్ని ఫారెన్ కరెన్సీలో కొన్ని గోల్మాల్ కావడము వైసీపీ హయాంలో జరిగాయి కదా. మరి అప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు, దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరగలేదు అంటే అయోధ్య గురించి జరుగుతోంది కాబట్టి, నెక్స్ట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని పొలిటికల్ వెపన్ లాగా వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అసలు సిట్ రిపోర్ట్లో ఏముందయ్యా? కేరళ అయ్యప్ప స్వామి సన్నిధిలో బంగారం మిస్ అవ్వలేదా? గోల్డ్ ప్లేట్లు ఎంత దొంగిలించేశారు? మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరయి విజయన్ ఏమైనా రాజీనామా చేశారా? రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా ఉంటుంది ప్రభుత్వానికి అసలు ఏమీ సంబంధం లేదనడానికి లేదు. బట్ ఇండైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవరు తప్పు చేశారో దాని మీద కమిటీ వేయాలి, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, దోషులైనటువంటి వాళ్ళని శిక్షించాలి. అది ప్రభుత్వం చేయాల్సిన పని. అదే పని ఈ రోజున యోగి ప్రభుత్వం చేస్తోంది. రైట్. ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం. ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇంతవరకు సిట్ చెప్పింది ఒక 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక 77 లక్షలు 80 లక్షల వరకు నగదును పట్టుకున్నారు. బంగారు వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. అమెరికన్ డాలర్లతో సహా కొంత విదేశీ కరెన్సీని తీసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. రామరాజ్య కోష్ అనేటువంటి ఒక పేరుతో ఉన్న క్యూఆర్ కోడ్ కలిగినటువంటి విరాళాలు పెట్టి దీంట్లో ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు ప్రిలిమినరీ రిపోర్టు మనకు చెబుతోంది. మరి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు? అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్. అందరూ హిందువులే. అఫ్కోర్స్ బోర్డు మెంబర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ అవకతవకలకు పాల్పడి ఉంటారు. ప్రస్తుతానికైతే 8 అరెస్ట్ చేశారు. ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు మొత్తం అన్ని లెక్కలు తేలుతాయి కదా. ఇంకా ఈ 8 మంది వెనక ఎవరైనా ఉండి చేయించారా, లేకపోతే వీళ్ళకి పుట్టిన బుద్ధే? ఎవరు చేసినా కూడా తప్పే. అది పార్టీ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, హిందువా, ముస్లిమా, ఎవరు చేసినా కూడా తప్పు చేస్తే శ్రీరాముడు సొత్తు టచ్ చేస్తే దానికి ఫలితాన్ని అనుభవించి తీరుతారు. డెఫినెట్గా అనుభవించి, దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే భక్తుల మనోభావాలు కదా. అది నేను నా రాముడికి భక్తితో ఇచ్చినటువంటి కానుకని వీళ్ళు దోచేస్తే ఎట్లా? డెఫినెట్గా దాన్ని అది వ్యాలిడ్ రీజన్. ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు, వదిలిపెట్టకూడదు కూడా. కాబట్టి ఫైనల్ రిపోర్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇంతలోపే ఈ రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎందుకు? అసదుద్దీన్ ఓవైసీ గారు, అఖిలేష్ యాదవ్ గారు యోగిని టార్గెట్గా చేసి ఈ తప్పు మొత్తం ఆయనే చేశాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చుందా ఈ 70-80 లక్షలు? 100 కోట్లని ఒకటి అంటాడు, 200 కోట్లని ఒకటి అంటాడు, 20 కోట్లు ఎవరికి నచ్చిన నెంబర్ వాడు చెప్పేస్తున్నారు. ఇదంతా తీసుకెళ్ళి యోగి ఆదిత్యనాథ్ గారు ఇంట్లో పెట్టుకున్నారా? సో పర్సనల్గా టార్గెట్ చేయడము, పొలిటికల్గా టార్గెట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. బట్ పొలిటికల్ పార్టీస్ కాబట్టి రాజకీయాలు చేస్తాయి. ఫైనల్గా దీంట్లో ఇంకొక కుట్రకోణం కూడా కనబడుతుంది. ఏంటది అంటే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి హిందువుల డిమాండ్ ఏంటంటే హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి, అటానమస్ హోదా, స్వయం ప్రతిపత్తి ఉంటే మా ఆలయాలను మేమే నిర్వహించుకుంటాం, ఇందులో ప్రభుత్వాల అజమాయిషీ ఉండకూడదని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈ కేసుని రెఫరెన్స్గా చూపించి, చూసారా ఉత్తరప్రదేశ్లో ఎంత ఘోరం జరిగిపోయిందో, 1000 కోట్లు తినేశారు, 100 కోట్లు తినేశారు, కాబట్టి ఇది స్వయం ప్రతిపత్తి ఉండకూడదు. సో ఇప్పుడు ఎలాగైతే వ్యవస్థ ఉందో ఈ ఎండోమెంట్ బోర్డ్స్ లేకపోతే దేవస్వం బోర్డులో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కేరళలో ఒక్కొక్క చోట ఒక్కో రాష్ట్రంలో ఒక పేరు ఉంటుంది. సో అలాగే ఉండనివ్వాలి. ప్రభుత్వాల అజమాయిషీ మానిటరింగ్ ఉంటేనే బాగుంటాయి. కానీ ఇలా హిందువులకి, హిందూ ఆలయాలకి స్వయం ప్రతిపత్తిస్తే మనకి యూపీలో ఏం జరిగిందో చూసాం కదా, అలాగే జరుగుతుందని చెప్పి దాన్ని అడ్డుకునేటువంటి కుట్ర కూడా బహుశా దీంట్లో దాగి ఉండవచ్చు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి రాకుండా అడ్డుకోవడానికి ఈ కేసుని ఒక అస్త్రంగా వాడుకొని, లేకపోతే దీన్ని ఒక రెఫరెన్స్గా చూపించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరి ఈ టోటల్ ఎపిసోడ్లో మీకు ఏమనిపిస్తోంది? అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ సరైనదేనా? యోగిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇందులో మతాన్ని ఎందుకు లాగుతున్నారు? దీనికి మతం రంగు ఎందుకు పులుముతున్నారు? అసలు హిందూ ట్రస్ట్ బోర్డులో ముస్లింల ప్రస్తావన దేనికి తీసుకొచ్చారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.